ప్రార్థనతో యూనివర్స్కు చెప్పినప్పుడు దేవుడు అప్పులు తీర్చేస్తాడు. నిన్ను చుట్టుముట్టిన యూనివర్స్, అది దేవుని సృష్టి. నువ్వు ప్రార్థనలో నీ కోరిక చెబితే దేవుడు దాన్ని యూనివర్స్లో ప్రతిధ్వనిగా పంపిస్తాడు. ఆ ప్రతిధ్వని తిరిగి నీ జీవితంలో ఆశీర్వాదాలుగా వస్తుంది. నీ మనసులో చెప్పు, ప్రభువా, నా అప్పులు ఇప్పటికే తీరిపోయాయి. విశ్వాసంతో చెబితే అది నిజమవుతుంది. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. నీవు ధన్యవాదాలు యూనివర్స్ అని చెప్పినప్పుడు దేవుడు చిరునవ్వుతో చెబుతాడు, నేనే ఆ యూనివర్స్. అందుకే ఈ రోజునుంచి ఇలా చెప్పు, ప్రభువా, నీ కృపతో నా అప్పులు తీరిపోయాయి. ప్రతిరోజూ నా చేతుల్లో సమృద్ధి ప్రవహిస్తోంది. నీవు నాకు కొత్త దారులు తెరిచావు. ధన్యవాదాలు యేసయ్యా. ప్రార్థనతో చెబితే ఆ మాటలు దేవుని చేతిలో విత్తనాలు అవుతాయి. అవి పెరిగి ఆశీర్వాదాలుగా నీ జీవితంలో పండిస్తాయి. నీవు ఇప్పుడే చూడలేని మార్పులు దేవుడు నీకు తెలియకుండా సిద్ధం చేస్తున్నాడు. బాకీలు తగ్గుతున్నాయి, దారులు తెరుస్తున్నాయి. దేవుడు నీకు జ్ఞానం, సదవకాశం, సత్ప్రజ్ఞ ఇస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో ఉండిపో. ఎందుకంటే దేవుడు మాట తప్పడు. ప్రతి ఉదయం చెప్పు, నాకు అవసరమైది యేసు ఇప్పటికే ఇచ్చాడు. నా అప్పులు తీర్చబడ్డాయి. నా జీవితం ఇప్పుడు స్వేచ్ఛతో నిండిపోయింది. ఇది కేవలం మాట కాదు, ఇది విశ్వాసపు ప్రకటన. దేవుడు నీ మనసులోని ప్రతి ధన్యవాదాన్ని వింటాడు. నీవు తీర్చిపోవాలి అని కాదు, తీర్చిపోయింది అని నమ్మిన క్షణంలో ఆ అద్భుతం ప్రారంభమవుతుంది. కాబట్టి చెప్పు, ధన్యవాదాలు దేవుడా, నా అప్పులు తీరిపోయాయి. నా జీవితం నూతనంగా ప్రారంభమైంది. నీవే నా సమాధానం, నీవే నా సమృద్ధి. ఆమెన్.